హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో 16th May 2024 పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి దౌత్య ప్రజ్ఞకు పరీక్ష. ఈ ఎడిటోరియల్లో చాబహార్ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఆగకుండా చూసుకోవాలి అని చెప్పి రాశారు. ఇండియాకి ఇరాన్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ రెండు దేశాల మధ్య ఇంపార్టెంట్ ఒప్పందం కూడా జరిగింది. అదేంటంటే చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధి ఇంకా నిర్వహణకు సంబంధించి 10 ఏళ్ల ఒప్పందం అనేది జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా లాభం ఉంది. అదేంటంటే పాకిస్తాన్ మీద ఆధారపడకుండా సెంట్రల్ ఏషియాకి ట్రేడ్ అనేది జరపడానికి చాబహార్ నౌకాశ్రయం చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, ఇంకా సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ఈ చాబహార్ ప్రాజెక్టు దాదాపు 20 సంవత్సరాల క్రితంది, కానీ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే దానికి తరచుగా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా రీసెంట్ గా ఇరాన్కి ఇండియాకి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా ఒక అడ్డంకి క్రియేట్ చేసింది. అదేంటంటే అమెరికా రీసెంట్ గా ఇరాన్ మీద ఆంక్షలు వేసింది కదా. అయితే ఈ చాబహార్ నౌకాశ్రయం గురించి ఒప్పందం జరిగిన తర్వాత ఇరాన్తో చేతులు కలిపిన ఎవరైనా సరే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అన్ని యుఎస్ హెచ్చరించింది. అయితే ఇలా చాబహార్ ప్రాజెక్టుకి యుఎస్ వల్ల అడ్డంకి రావడం ఇది మొదటిసారి కాదు. 2003వ సంవత్సరంలో కూడా అణు కార్యక్రమాలు చేపట్టింది అని చెప్పి ఇరాన్ మీద ఆంక్షలు విధించాయి అమెరికా ఇంకా యూరోపియన్ యూనియన్. ఆ విధంగా అప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి అడ్డంకి అనేది క్రియేట్ అయింది. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న పెద్ద సవాల్ ఏంటంటే ఇరాన్కి అమెరికాకి మధ్య సరిగా లేని సంబంధాల వల్ల ఇండియా ప్రయోజనాల మీద ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఇరాన్తోనూ ఇంకా అమెరికాతోనూ రెండు దేశాలతోనూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే చాబహార్ ప్రాజెక్ట్ ని అమెరికా అడ్డుకోకుండా ఇండియా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి భూతాపం నగరం నరకం. ఈ ఎడిటోరియల్లో ఏం రాశారంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల ప్రభావం నగరాల మీదే ఎక్కువగా ఉంది అని చెప్పి రాశారు. ఇంకా అలా నగరాల మీద ఉన్న ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అని కూడా రాశారు. అయితే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇలా వాతావరణ మార్పులు రావడానికి కారణం కూడా ముఖ్యంగా నగరాలే. భూ ఉపరితలం మీద దాదాపు 2% విస్తీర్ణంలో మాత్రమే నగరాలు ఉన్నాయి. కానీ కార్బన్ ఎమిషన్స్లో దాదాపు 75% నగరాల వల్లే విడుదలవుతున్నాయి. ఎందుకు అంటే పెరుగుతున్న నివాస భవనాలు, వాణిజ్య భవనాలు, ఇంకా వాహనాలు, అంతేకాకుండా వీటన్నిటి వల్ల తరిగిపోతున్న చెట్లు, ఇవన్నీ కూడా కర్బన ఉద్గారాలు అనేవి పెరగడానికి కారణమవుతున్నాయి. అలా కర్బన ఉద్గారాలు పెరిగిపోతూ ఉండడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దానివల్ల విపత్తులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే వరదలు, వడగాలులు, అధిక ఉష్ణోగ్రత, ఇలా విపత్తులు అనేవి ఎక్కువై దాని ప్రభావం నగరాల మీదే ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్ గా దుబాయ్లో ఏడాదిన్నరలో కురవలసిన వర్షం ఒక్క రోజే పడింది. 255 మిల్లీమీటర్ల వర్షం కురిసి అక్కడ చాలా ప్రాబ్లం అయింది. అక్కడనే కాదు చాలా నగరాల్లో వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అయితే దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే నగరాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ నెలకొల్పడం, ఇంకా చెరువుల ఆక్రమణలని అడ్డుకోవడము, ఇంకా వనాల్ని పెంచడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ప్రోత్సహించడము, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడము, ఇంకా పర్యావరణ హిత భవనాల కట్టడాలని ప్రోత్సహించడం, అంటే ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ని కట్టేలాగా ఎంకరేజ్ చేయడము, ఇంకా ప్రజా రవాణా వ్యవస్థని పటిష్టం చేయడం. అప్పుడు ప్రైవేట్ వెహికల్స్ తగ్గుతాయి కదా, ఆ విధంగా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. అలా చేయడము. అంతేకాకుండా భూతాపం తగ్గించే మార్గాల్ని కూడా అన్వేషించాలి. ఆ విధంగా మనకి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు రీసెంట్గా దుబాయ్లో కానీ ముంబైలో కానీ వచ్చిన అసాధారణ వర్షాలకు కారణం ఏంటంటే అరేబియా సముద్రం వేడెక్కడమే. భూతాపం పెరగడం వల్ల సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. అలా సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తుఫాన్లు అనేవి ఏర్పడుతున్నాయి. ఆ విధంగా తీర ప్రాంతాల్లో ఇలా అసాధారణ వర్షాలు కురవడము, వరదలు రావడం ఇలా అంతా కూడా జరుగుతున్నాయి. కాబట్టి భూతాపం తగ్గించే మార్గాల్ని వెతకడము, ఇంకా చిన్న నగరాలు అభివృద్ధి చేయడము. ఎందుకంటే నగరాలు కొన్నే ఉన్నప్పుడు ఎక్కువ మంది అక్కడికే వలస రావడం వల్ల నగరాల మీద ప్రెషర్ ఎక్కువైపోయి చెట్లు తగ్గిపోవడము, అడ్డు అదుపు లేకుండా భవనాలు వచ్చేసేయడం ఇలా అంతా జరుగుతుంది. కాబట్టి చిన్న నగరాలను అభివృద్ధి చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటన్నిటికీ కావాల్సిన సరిపడా నిధులను సమకూర్చడం కూడా ఇంపార్టెంట్. ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల నగరాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా విపత్తులు వచ్చినప్పుడు నగరాలు అల్లకల్లోలం అయిపోకుండా ఉంటాయి. ఇది ఎడిటోరియల్ సమ్మరీ. ఈ ఎడిటోరియల్ రాసింది పుల్లూరు సుధాకర్ గారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.